తమిళ తిరువెంపావై 9వ పాసురం. திருச்சிற்றம்பலம். முன்னை பரம்பொருட்கும் முன்னை பரம்பொருளே பின்னை புதுமைக்கும் பேர்த்தும பெற்றியனே. முன்னை பரம்பொருட்கும் முன்னை பரம்பொருளே பின்னை புதுமைக்கும் பேர்த்தும பெற்றியனே. உன்னை பிரானாக பெற்றோன் சீரடியும் உன்னடியார் தாழ் பணிவும் ஆங்கவர்க்கே பாங்காவும் அன்னவரே என் கணவர் ஆவாரவருகந்து சொன்ன பரிசே தோளும் பாய் பணி செய்வோம். இன்ன வகையை எமக்கெங்கு நல் கொதியில் என்ன கூறையும் இலோ மேலோர் ఎంబావై. తెలుగు తిరువెంపావై 9వ పాసురం. అతి ప్రాచీనముకే అతి సనాతనుడవు నిత్య నూతనానికే అత్యాధునికుడవు. అతి ప్రాచీనముకే అతి సనాతనుడవు నిత్య నూతనానికే అత్యాధునికుడవు. మా సద్గురువుకు నిష్కపట సేవకులం నీ దాసులను సేవించి మైత్రి చేసేము. శివభక్తులే మా కుటుంబం వారి వాక్కోవరం వారిననుసరించి వారి త్రోవన్ పోయేము. రేడువు నీవయ్యా ఈ చిరు కోరికలను అనుగ్రహించితే వేరు వాంఛల్ సుఖంబులగునా. 9వ పాసురం భావం. ఓ శంకర, నీవు అతి ప్రాచీనముకే పురాతనమైన వాడవు, అలాగే నిత్య నూతనానికి అత్యంత యవ్వనుడవయ్యా. మా గురువైన నీకు మేము ఎటువంటి కల్లా కపటం లేకుండా సేవ చేసే దాసులమయ్యా. మేము నీ భక్తుల యొక్క సేవ చేసి వారితో స్నేహం చేసేము. ఇలా ఎందుకంటే శ్రీమద్ రామాయణంలో భరతుడు ఎల్లప్పుడూ శ్రీరామునికి సేవ చేసేవారు, కానీ శత్రుఘ్నుల వారు రామభక్తుడైన భరతుణ్ణి సేవించారట. దీనినే విశేషధార సేవ అని అంటారు. ఈ సేవ వల్లే శత్రుఘ్నుల వారు సైతం శ్రీరామునిలో ఐక్యం అవ్వగలిగారు. కాబట్టి మనం కూడా శివభక్తుల సేవ చేసి వారి త్రోవలో నడుద్దాం. మా అధిపతివి నీవే శివయ్య, కనుక ఈ చిన్న వరాన్ని మాకు అనుగ్రహించితే వేరే ఏ కోరికలైనా మాకు సుఖాన్ని ఇవ్వగలవా? జాగులేదు నీకు శంకర, జాలి గుండె నీది శివ శంకర. వరమియ్యవయ్యా ఓరి శంకర, కొనలేని ప్రేమ మాకు నువ్వురా. ఆకాశమంతా ఆదరణనిది అంత నీవు ఆది శంకర అంటూ ఆ పరమేశ్వరుల వారిని కొలుచుకుందాం రావమ్మ అని అర్థం. ధన్యవాదాలు.